హాయ్ గాయ్స్, మనం ఏ దేవాలయంలోకైనా ప్రవేశించగానే మనకు ఎత్తైన రాతిపీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. ఆ బలిపీఠం గురించి తెలుసుకుందాం. ఆలయానికి ముందు తూర్పున పెద్దగా ఉండే బలిపీఠాన్ని ప్రధాన బలిపీఠం అంటారు. ఇదే కాక ఆలయం చుట్టూ 8 దిక్కులలోనూ చిన్న చిన్న బలిపీఠాలను ఏర్పరిచి ఇంద్రాది దేవతలకు బలి వేస్తారు. ఆలయంలోని మూలమూర్తికి ఇతర పరివార దేవతలకు నైవేద్యం సమర్పించిన తర్వాత చివరగా అష్టదిక్పాలకులకు బలిపీఠంపై బలి సమర్పిస్తారు. గర్భగుడిలో శాంతి మంత్రాలతో జరిగేది నైవేద్యం. ఆరు బయట బహిరంగంగా ఆవరణ దేవతలకు సమర్పించేది బలి. బలి ప్రదానం వలన అష్టదిక్పాలకులకు పుష్టి కలుగుతుంది. ఈ బలి వలన కంటికి కనిపించిన సూక్ష్మజీవులు ఎన్నో భుజించి తృప్తి చెందుతాయి. ప్రకృతిని, ప్రకృతిలో జీవాలని కాపాడుతూ వాటి కలిసి జీవించడం మన సనాతన ధర్మం. బలిపీఠం అంటే ఇది. అంతేకాని